హాయ్ అందరికీ. ఈరోజు లంచ్ బాక్స్ సిరీస్లో బాబుకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి హెల్తీగా ఏమేం ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏదైనా నచ్చుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, హాఫ్ ఆనియను, చిన్న పచ్చిమిర్చి. ఆనియన్ ఎక్కువగా మగ్గక ముందే గ్రీన్ పీస్ వేసుకోండి. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాతకి తురిమిన క్యారెట్. సో క్యారెట్ గ్రీన్ పీస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాతకి కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం. సో రెడ్ చిల్లీ వీలైతే రెడ్ చిల్లీ వేసుకొని, లేదంటే నార్మల్గా పెప్పర్తోనైనా రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అయినా వేయండి. సో నేను ధనియా పౌడర్ వేసినాక కొంచెం మర్గాను. నెక్స్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఎక్కువ స్పైసీ ఏం కాకుండా అలాగే కుక్ చేసిన రైస్ వేసేసుకున్నాను. అంతే సింపుల్గా. క్యారెట్ గ్రీన్ పీస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము క్యారెట్ తిననప్పుడు ఈ విధంగా చేయండి. ఈ ప్లేస్లో మీరు బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసాను. సో మనము సాల్ట్ కొంచెం కరెక్ట్గా ఉందంటే చాలండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. రైస్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక 3-4 డేస్ నుంచి బర్గర్ చేయమని అడుగుతున్నాడు మా కన్నయ్య అయితే. అందుకే నేనైతే ఒక మీడియం సైజ్ పొటాటోని బాయిల్ చేసి చిన్న చిన్నగా అంటే ఇలా పీల్ ఆఫ్ చేసి మంచిగా మ్యాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మొత్తం వీటానే ఉంది. ఇంకా మనకైతే తెలియదు, దానిపైన అయితే ఓన్లీ అంటే మైదా అలా ఏం లేకుండా వీట్ ఫ్లోరే అని ఉంది. సో నేనైతే ఈ బ్రెడ్ తీసేసుకుంటాను, చిన్నదే తీసుకుంటానండి. సో ఎప్పటిదప్పుడే అన్నట్టు ఇంకా ఇలా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి మంచిగా కట్ చేసుకున్నాను గ్లాస్ తోటి. ఇది వేస్ట్ చేయకుండా ఈవినింగ్ స్నాక్కి చేస్తాను. నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. సైడ్ బ్రెడ్ అంతా కూడా మంచిగా స్నాక్ లాగా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినేసేయచ్చు. నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా కన్నయ్యకి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి. హాలిడేస్ ఏం లేవు సంక్రాంతికి. సంక్రాంతి రోజు ఎగ్జామ్ ఉండే. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సాటర్డే వరకు ఎగ్జామ్స్ అవుతూనే ఉన్నాయి. ఫుల్ బిజీగా ఉన్నాను. ఎగ్జామ్స్ ఉంటే ఇంకా పిల్లలకి చెప్పాల్సిన అవసరమే లేదు. మనం బిజీ అయిపోతాం వాళ్ళని చదివేయడము. ఇంక ఇక్కడ ముంబైలో ఎవరు కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చాలా తక్కువ. మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఎవరో వాళ్ళు ఇంట్లో చేసుకోవాల్సిందే తప్ప అంత ఎక్కువ ఏమి ఉండదు. ఆయన హాలిడేస్ కూడా ఏమి ఇవ్వలేదు కన్నయ్యకైతే. ఇంకా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఈ వీక్ మొత్తము సాటర్డే వరకు. అందుకే కొంచెం బిజీగా ఉన్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడైతే కొంచెం ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం పసుపు, ఉప్పు, ధనియా, బేసిక్ స్పైసెస్ వేసుకొని మనం పొటాటో మ్యాష్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే. బర్గర్ అన్నప్పుడు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడ మీరు కచ్చప్ సాస్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర లేవు ప్రజెంట్ అయితే. అందుకే నేను ఓన్లీ ఈ బ్రెడ్ పైన ఈ విధంగా మంచిగా ఇలా మనము పొటాటో ఉంది కదా అదంతా స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా బ్రెడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కావాలంటే చీజ్ పెట్టేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర చీజ్ కూడా లేకుండే, అయినా కూడా చీజ్తో తిన్నప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది. స్కూల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చల్లగా అయిపోయి ఆ చీజ్ ఫ్లేవర్ అంతా డిఫరెంట్గా అయిపోతుంది. ఇంకా అందుకే నేనైతే ఏమీ ఇయ్యలేదు అంతే. ఈ విధంగా బ్రెడ్ మంచిగా మధ్యలో స్టఫ్ పెట్టేసి మంచిగా కొంచెము ఆయిల్ వేసి కొంచెము నేనైతే నువ్వులు, మరి బర్గర్ పైన ఖచ్చితంగా అలా ఉంటాయి చిట్టిగా, అంతే. కొద్దిగా ఆయిల్ ఇలా షాలో ఫ్రై లాగా చేసుకోండి అంతే. చూడ్డానికి రియల్ బర్గర్ లాగానే ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్, చీజ్ అయినా లేదంటే చీజ్ స్లైస్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోండి. బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు. నిజంగా బర్గర్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. ఈవెన్ చికెన్ బర్గర్ కూడా ఇలానే అండి. నేను షార్ట్లో షేర్ చేసుకుంటానులేండి చికెన్తో ఎలా చేయాలని. అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా లంచ్ బాక్స్కి రైస్. నెక్స్ట్ ఇంకా 2 చేశాను అంతే. కనే వరకే మంచిగా తినేస్తాడు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. మస్ట్గా ట్రై చేయండి. నిజంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేసుకోండి. సో ఇలా సింపుల్గా అయితే ఇంకా పెట్టేశానండి ఈరోజు. ఇంకా ఫ్రూట్స్ అలాంటివి ఏం పెట్టలేదు. ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ అదే హెవీ అయిపోతుంది. ఇన్ కేస్ అక్కడ టైం లేకుంటే బస్సులోనైనా తినేసామని చెప్పాను. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందని